ఫెస్టివల్లో సరదాగా కాలక్షేపం చేస్తున్న వారికి భయానక అనుభవం ఎదురైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ తిరుగుతూ ఉండగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న సందర్శకులు భయంతో హాహాకారాలు చేయగా కింద ఉన్న వారు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ భయానక ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. లైప్జిగ్ నగరంలోని స్టార్ముథాలర్ సరస్సు ఒడ్డున సమ్మర్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఫెర్రీస్ వీల్ పైకి చాలా మంది ఎక్కారు. అది గాల్లో తిరుగుతూ ఉండగా 2 తొట్టెలకు మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే జైంట్ వీల్ ను నిలిపివేశారు. మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది చర్యలు తీసుకున్నారు. అయితే దట్టమైన పొగ అలుముకోవడంతో 4 పోలీసు అధికారులతో పాటు 30 మంది అస్వస్థతకు గురయ్యారు. 2 మాత్రం తీవ్ర గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్య వల్లే వీల్లో మంటలు చెలరేగాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.